తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో బోనాల జాతర అయితే మొదలవుతుంది. ఈ బోనాల జాతరకు సంబంధించి మొదటగా హైదరాబాద్ గోల్కొండ మహంకాళి అమ్మవారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి బోనం అమ్మవారికి సమర్పించినాకే అనంతరం మిగతా బోనాల జాతర అనేది మొదలవుతుంది. సో ఈ బోనానికి సంబంధించి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏదైతే అమ్మవారి బంగారం చీర కావచ్చు, కవచం కావచ్చు, మరియు బోనానికి సంబంధించి మరి వాళ్ళు మొక్కుకున్నారా ఏంటనేది కూడా మనం ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్కొండ ఏదైతే బోనం సమర్పించిన వాళ్ళు శ్రీకాంత్ చారి మరియు దంపతులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో చెప్పండి, దాదాపుగా ఇంత అమ్మవారి చీర కావచ్చు, కవచం కావచ్చు, బోనం ఇవన్నిటిని కూడా అమ్మవారు మీ చేత చేపించుకున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. సో అసలు ఎట్లా చూస్తారు, ఏమనిపిస్తుంది? గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు ఉన్నారు. మహంకాళి అమ్మవారికి గత సంవత్సరం పుస్తల తాడు చేపించడం, ఈసారి కాసుల పేరు నల్ల పూసలాడు చేపించడం, అలాగే అమ్మవారికి బంగారు బోనం ఉండాలని మేము అనుకున్నాము. బంగారు బోనంలో మేము అమ్మవారికి ప్రసాదం సమర్పించడం జరుగుతుంది. జంట నగరాలు ఉన్న దేవాలయాలు 9 దేవాలయాలు కూడా మేము బంగారు బోనం తీసుకెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈసారి సురేష్ చారి గారు మహంకాళి పూజారిగా ఉన్నారు, ఆయన పూజారిగా చేస్తున్నారు. ఆయన బంగారీ చీరలో మహంకాళి అమ్మవారిని చూడాలనుకున్నారు. బంగారీ చీర ఆయన చేపించడం జరిగింది. అలాగే అమ్మవారి కవచం కూడా చేపించడం జరిగింది. ఈసారి మహంకాళి అమ్మవారి ఊరేగింపు రిసాల బజార్ పోలీస్ స్టేషన్ నుంచి 16th జూలై రోజు మధ్యాహ్నం 12 గంటలకు నుంచి భారీ ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. సరే, ఏ విధంగా ఏర్పాట్లు అనేవి ఉండబోతున్నాయి? మీ ఇంటి ఆడపడుచులు అని చెప్తా ఉన్నారు, మరి ముఖ్యంగా మీ ఇంటి ఎవరైనా చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో ఎట్లా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? అంటే ఎవ్రీ ఇయర్గా మేము ఇంట్లో శుద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యాలు, కళ్ళు శాఖ, మా ఇంటి ఆడపడుచులు అందరూ ఓడి బియ్యాలు, కళ్ళు శాఖ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మవారి ఊరేగింపు బయలుదేరడం జరుగుతుంది. గత సంవత్సరాల నుంచి మా ఇంటి ఆడపడుచులు, మా అక్క చెల్లెలు అందరూ ఉండి కూడా మిగతా దేవాలయాలు 9 దేవాలయాలు కూడా వెళ్ళేసి అక్కడ పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? అంటే గత 15 అంటే మేము తాత ముత్తాతల నుంచి అమ్మవారి కవచాలు తీసుకొని వెళ్ళడము. ఈసారి కూడా మేము ఈఓ గారికి చెప్పడం జరిగింది, వసంత మేడం కానీ, మేము మా సొంత డబ్బులతోనే మేము అమ్మవారికి ఈ బంగారు చీర కానివ్వండి, బంగారు బోనం కానివ్వండి మేము చేయించి అమ్మవారిని, ఆ మహంకాళి అమ్మవారిని చూడాలని మేము కోరిక ఉండే మేము అమ్మవారిని ఆ రూపంలో చూస్తున్నాము. నెల రోజుల పాటు అక్కడ అమ్మవారి బంగారు చీర పెట్టిన తర్వాత 11 నెలలు మా దేవాలయంలో మేము దీపధూప నైవేద్యంతో మేము ఇక్కడ అమ్మవారి బంగారు బోనంతో ఉత్సవమూర్తులతో పూజ కార్యక్రమంలో ఇక్కడ ఉంటాయి మా ఇంట్లో. అంటే బంగారు చీర అంటున్నారు, బోనం అని చెప్పేసి అంటా ఉన్నారు, మరి బందోబస్తు ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ఉన్న మా అసిస్టెంట్ కమిషనర్ గారు గత సంవత్సరం నుంచి ఎలాంటి ఏర్పాట్లు ఇచ్చారు, ఈసారి కూడా భారీ ఎత్తున మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మేము అక్కడ సారి కూడా 5 సార్కి మేము రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపులో బందోబస్తు కూడా ఇవ్వాలని మేము ఒక నెల రోజుల ముందే మేము అక్కడ ఇవ్వడం జరిగింది. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ 2026 బోనాలలో మాకు బంగారు చీర, మహంకాళి అమ్మవారి మేము బంగారు చీరలో చూడడం జరుగుతుంది. ఇంకా కూడా ఈ ఆనవాయితీ మీ కుటుంబ సభ్యులతో కొనసాగుతూనే ఉంటుంది అనుకోవచ్చు. మా తాతలు చేసిన సేవ అక్కడ అందించడం జరిగింది. దాని తర్వాత మా సాయిబాబాచారి గారు, నరసింహాచారి గారు, శుభాచారి, శ్రీకాంత్ చారి కూడా ఆ దేవాలయానికి పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. మా కుటుంబ సభ్యులు ఆ దేవాలయానికి పూజారిగా ఉన్నాము. అది మా తాతలు చేసిన పుణ్యము. మాకు ఈరోజు మేము అక్కడ సేవలు అందిస్తున్నాం. సో ఫైనల్గా ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్తా అనుకుంటున్నారు? అంటే అమ్మవారికి కోరికలు అమ్మవారు తీరుస్తుంది. నాకు కూడా అమ్మవారి కోరికలు అక్కడ చాలామంది 100 కోరికలు. ఆషాఢ మాసం అమాస రోజు మొదటి రోజు మెట్లకు పూజ కార్యక్రమం ఉంటుంది. అక్కడ వచ్చే ఆడపడుచులు అందరూ అమ్మవారికి మెట్ల పూజ చేయడం జరుగుతుంది. ఈసారి అమ్మవారికి మేము మహంకాళి అమ్మవారికి చీర చేపించడం, అమ్మవారికి మహంకాళి అమ్మవారికి చీర ఉండే ఆ చీర రూపంలో మేము చూడాలనుకున్నాము. ఆ విధంగానే మేము చేపించడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మహంకాళి అమ్మవారి అర్చకులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, బంగారు బోనం ఇవన్నీ కూడా మీరే ఏర్పాటు చేశారు, మీరే. సో ఓవరాల్గా బంగారం అంతా కూడా అసలు ఎన్ని తులాలు పట్టిందని చెప్పొచ్చు? నమస్కారం. ఈ అమ్మవారికి నేను 10 తులాల వరకు అయింది మేడం. అమ్మవారి కవచం వరకు, అలాగే అమ్మవారి సారి, అమ్మవారి పాదాలు గత 3 నెలల సంది ఈ వర్క్ చేయడం జరిగింది అనమాట. మనకు 10 తులాల వరకు అయింది మేడం. లాస్ట్ టైం నేను మొక్కడం జరిగినుండే. అంత లాస్ట్ టైం చూడొచ్చు మీరు, అమ్మవారు బంగారు బోనం తీసింది. లాస్ట్ టైం నేను ఆషాఢ మాసం అమ్మవారికి మొక్కినుండే. ఒక కోరిక ఉండే నాకు, అమ్మవారికి బంగారు చీర సమర్పించి నెల రోజుల పాటు మనకి ఆషాఢ మాసం అమ్మవారికి వేసిన తర్వాత మనకి పూజ రూమ్లో మనకి మా ఇంట్లో మళ్ళీ 11 నెలలు పూజా కార్యక్రమం చేసాం జరుగుతుంది. అంటే బోనాలు అయిపోయిన తర్వాత మేడం మళ్ళీ 11 months పూజా కార్యక్రమం మా ఇంట్లో పూజ చేస్తూనే ఉంటాం మేడం కంటిన్యూ. అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే కొనసాగుతుంది ఈ పూజా కార్యక్రమాలు? ఇయర్ ఉంటుంది మేడం. మీరు చూడొచ్చు, లాస్ట్ టైం బంగారు బోనం ఉండే, ఈసారి నాకు కోరిక ఉండే అనమాట. బంగారు సారి, అమ్మవారికి కవచము, అలాగే పాదాలు. అలాగే ఈసారి అదృష్టం కలిసింది, అమ్మవారికి మా అన్నగారు అమ్మవారి కాసుల పేరు నల్ల పూసల ఆరు పూసల చాడు చేపించడం జరిగింది మేడం. అంటే ఇది చేపించడానికి కూడా అసలు ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు తీసుకున్నారు చెప్పాలంటే మేడం? 3 months నుంచి యాకల్ మా ఫాదర్ గారు, మా అన్నగారు, మా తమ్ముడు శివ గారు 3 నెలల సంది మనకి పైన అమ్మవారి దగ్గర మెజర్మెంట్ తీసుకోవడం, మైనంతో మెజర్మెంట్ తీసుకొని అలాగే కార్పొరేట్ రెడీ చేయడము. మళ్ళీ తర్వాత ఈ గోల్డ్ వరకు మీకు 15 days నుంచి మేడం. 3 months అయింది మేడం యాక్చువల్.
అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అంత చక్కగా ఆ శిల్పిని కూడా ఎంత చాలా చక్కగా అంటే చాలా బాగా చెప్పారు. మీ ఇంట్లోనే అమ్మవారు వెలిసినట్టుగా అనిపిస్తా ఉంది. సో ఎట్లా చూస్తారు అసలు? చాలా అదృష్టం మనం అమ్మవారు మొక్కడం జరిగింది, మాతో చేయించుకోవాలనుకుంది, అమ్మవారు చేయించుకుంది. నాకు అదే కోరిక ఉండే, కానీ అమ్మవారు ఈ సంవత్సరం చేయించుకుంది మేడం. సో ఫైనల్ గా ఏం చెప్తా అనుకుంటున్నారు భక్తులకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి? ఇంతటి చక్కటి అవకాశం అసలు ఎవరికి కూడా రాదు, మీరు అసలు అదృష్టం అని చెప్పొచ్చు. సో చాలా సంతోషం మేడం. ఈ సంవత్సరం నేను ఇట్లా ఈ సంవత్సరం మనకి ఫస్ట్ పూజ ఊరేగింపులో, పెద్ద ఎత్తున ఊరేగింపులో, మా ఊరేగింపులో బంగారు బూరం ఇది మనకి శారీ అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. నెల రోజుల పాటు అక్కడ మనకి టెంపుల్లో పెట్టేసిన తర్వాత భక్తులు తీసుకొచ్చి అమ్మవారికి ధూప దీప నైవేద్యం, అమ్మవారికి ఓడిబియ్యము అమ్మవారికి సమర్పించడం జరుగుతున్నారు. సో ఈ విధంగా ఇటు జగదాంబిక ఏదైతే మహంకాళి అమ్మవార్ల బోనం ఏదైతే అటు బంగారు కవచం కావచ్చు, బంగారు చీర కావచ్చు, బోనం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే ఇందులో ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. వీడియో అనిల్తో శ్వేత, హిట్ టీవీ గోల్కొండ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.